హ్యాపీ 25th యానివర్సరీ అమ్మా నాన్న. మమ్మీ డాడీ. వి లవ్ యూ సో మచ్. మీరుండటం మా లైఫ్లో చాలా అదృష్టం. నిజంగా మేము చాలా బ్లెస్డ్. సరే అసలు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో ఇప్పుడు స్టార్ట్ చేస్తా. మీకు ఇప్పటి వరకు మీ గురించి నేను అండ్ చెల్లి ఏమనుకుంటున్నామో చెప్పలేదు కదా, ఇవాళ చెప్తాం వినండి. ఫస్ట్ థింగ్, వి లవ్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మా అమ్మ నాన్న గురించి అంటే నా ఇన్స్పిరేషన్ గురించి చెప్తా. 1974లో ఎంతో మంచి హార్ట్ ఉన్న మా నాన్న పుట్టారు. అలా ఇయర్స్ అయిపోతూ ఉండగా మా నాన్న హార్ట్ని బీట్ చేయడానికి ఒక బుజ్జి పాప పుట్టింది. తనే మా అమ్మ. అలా ఇద్దరు స్టడీస్ ఫినిష్ చేశారు. అప్పుడు దేవుడు ఇద్దరిని ఒకటి చేయాలని ఫిక్స్ అయ్యి 2001లో పెళ్లి చేశారు. మా నాన్న దివీస్లో జాయిన్ అయ్యారు. అప్పుడు ఊరు వదిలేసి ఇద్దరు ధైర్యంగా చౌటుప్పల్కి వచ్చి వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేశారు. 2002లో మా అమ్మ కూడా జాబ్ సాధించి తెచ్చుకుంది దివీస్లోనే. ఆ టైంలో ఇద్దరు నార్మల్ వర్కర్స్. నాకు ఒకసారి గుర్తుంది, అప్పుడు వాళ్ళు వాళ్ళ శాలరీ బిలో 5,000 అని చెప్పినట్టు. అలా ఆ ఇయర్లో ఇంకొక బ్యాడ్ న్యూస్ కూడా జరిగింది. మా అమ్మకి చాలా ఇష్టం ఉన్న పర్సన్ అంటే మా తాతయ్య చనిపోయారు. కానీ అయినా సరే వాళ్ళు పట్టుదలతో ముందుకు వెళ్తూనే ఉన్నారు. 2003లో వాళ్ళ లైఫ్లోకి ఒక బ్యూటిఫుల్, వాళ్ళ కోసమే పుట్టింది ఒక బంగారం వచ్చింది. తను ఎవరో కాదు, నేనే. ఆ ఇయర్ వాళ్ళ లైఫ్లో చాలా మెమొరబుల్ ఇయర్. నా లైఫ్లో కూడా బెస్ట్ మెమొరీస్ ఇచ్చారు. లైక్ 2004లో నా ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేశారు. ఒక పెద్ద బటర్ఫ్లై కేక్ అండ్ బాగా గ్రాండ్గా డెకరేట్ చేశారు. ఇప్పటికీ మా చెల్లి అంటూనే ఉంటుంది అండ్ ఏడుస్తుంది కూడా, అక్కకి చాలా బాగా చేశారు అని. అండ్ అదే టైంలో ఇంకొక బ్యాడ్ న్యూస్ కూడా వచ్చింది. 2005లో మా నాన్న వాళ్ళ నాన్న చనిపోయారు. మా లైఫ్లో ఒక హ్యాపీ పార్ట్ అయ్యారు. అందరూ అలా సాడ్గా ఉంటే దేవుడు చూడలేక 2006లో మా లైఫ్లోకి ఇంకొక చిన్న అద్భుతాన్ని పంపించాడు. మా చిట్టి బుజ్జి చెల్లి సుగంధ. అప్పటి నుంచి అందరూ మళ్ళీ హ్యాపీ అయ్యారు. అలా డేస్ అన్నీ హ్యాపీగా సూపర్గా వెళ్తున్నాయి. మా నాన్న కష్టానికి ఒక చిన్న రిజల్ట్ వచ్చింది. 2014లో మా నాన్నకి సీనియర్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది. అప్పుడే అర్థమయ్యింది, కష్టానికి వెంటనే రిజల్ట్ రాకపోయినా మా నాన్నలాగా ఆపకుండా ఉంటే తప్పకుండా వస్తుంది అని. నువ్వు చాలా గ్రేట్ నాన్న, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. కానీ లైఫ్ అంతా స్మూత్గా ఉండదు కదా. కొన్ని బాధలకు గ్యాప్ తర్వాత ఒక పెద్ద షాక్ వచ్చింది. అదే నా లైఫ్లో నేను మారడానికి అండ్ ఇంకొకరిని నమ్మకుండా ఉండడానికి రీజన్ అయిన సిచ్యువేషన్. మా నాన్నకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన ఒక అంకుల్ మా నాన్నని మోసం చేశారు. అవి మా లైఫ్లో నిజంగా చాలా సాడ్ డేస్. అంటే ముందు ఇంట్లో అల్లరి, నవ్వులు అండ్ అందరి ఫేస్లో హ్యాపీగా ఉండేది. కానీ మా డాడీని అలా సైలెంట్గా కూడా నేను ఎప్పుడు చూడలేదు. నిజంగా నా లైఫ్లో చాలా చేంజ్ అయిందని చెప్పాలి. ఎవరిని ఎలా నమ్మాలో నేర్చుకున్నా. 2020-2021 మా లైఫ్లో అండ్ మా ఫ్యామిలీకి చాలా బ్యాడ్ ఇయర్స్. కానీ మా అమ్మ నాన్న ప్రూవ్ చేశారు మనం ఇది కూడా తట్టుకోగలుగుతామని. ఆ లైఫ్లో నేను ఒకటి చెప్పాలనుకున్నా, మా అమ్మ నిల్చున్నంత స్ట్రాంగ్గా మేబీ అంటే మా నాన్న కూడా మా అమ్మ లేకపోతే అంత స్ట్రాంగ్గా ఉండేవారు కాదేమో. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడే నేను డిసైడ్ అయ్యా, వాళ్ళకే అంత ధైర్యం ఉంటే నాకెందుకు భయం అని. దే నాట్ ఓన్లీ సాల్వ్ దట్ ప్రాబ్లమ్ బట్ ఆల్సో చేంజ్డ్ మై థింకింగ్ అబౌట్ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. 2024లో నేను కెనడాకి వచ్చేసాను అండ్ చెల్లి హాస్టల్లో ఉంది. నాకు తెలుసు మీ ఇద్దరికి ఇంట్లో ఎంటీగా ఉంది అని. కానీ మేమెక్కడ బాధపడతామని మీరెప్పుడూ ఆ బాధని మాకు చెప్పలేదు. కానీ మేము కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నది ఫైనల్లీ జరిగింది. 2025లో మనం మన ఓన్ హౌస్ తీసుకున్నాం. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది.
అండ్ ఇంకొక హ్యాపీ న్యూస్ కూడా జరిగింది ఇదే ఇయర్లో. మా నాన్నకి సేఫ్టీ మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. కంగ్రాట్స్ నాన్న. నార్మల్ వర్కర్ నుంచి మేనేజర్గా వచ్చావంటే నువ్వు ఎంత కష్టపడ్డావో అర్థమవుతుంది. నా లైఫ్లో నేను ఏం చేయాలి అనుకున్నా కూడా నేను మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటా. అండ్ అమ్మ, నువ్వు 22 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నావు. దట్స్ రియల్లీ రియల్లీ గ్రేట్ అమ్మ. మా లైఫ్లో మీరు అత్త నానమ్మ ఉండడం చాలా లక్కీ. ఇప్పుడు 2026 అంటే మీ 25th యానివర్సరీ. నేను మీ దగ్గర ఉండి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అనుకున్నాను. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అంటే అనుకున్నవి కొన్ని పాసిబుల్ అవ్వవు కదా. కానీ ఐ గ్యారంటీ నేను వచ్చినప్పుడు మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాం. నేను చెల్లి మీ కూతుర్లగా ఉండడం చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ వీ ప్రామిస్ మేము కూడా మిమ్మల్ని చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేస్తామని. మీరు ఎప్పుడు హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండాలి. వి లవ్ యూ సో మచ్ అమ్మ నాన్న. ఐ మిస్ యూ సో మచ్. తొందరలో నేను వస్తా అండ్ మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాం. I miss you and I love you so much. Bye bye.